మన నాగ చైతన్య గారు అండ్ శోభిత గారు మీకు ఉగాది పండగ శుభాకాంక్షలండి అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సుమా గారు, ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. మైక్ క్లియర్ గానే వినిపిస్తుందా? వినిపిస్తుందా? ఓకే, వినిపిస్తుంది. హాయ్. షడ్రుచుల్లో ఏ రుచి మీ జీవితంలో ఎక్కువగా ఉండాలని మీరు అనుకుంటున్నారు? తీపి, పులుపు, చేదు, ఉప్పు, కారం, వగరు. సార్ సార్ ఇలా రండి సార్, రండి సార్. ఇలా రండి. మీ తమ్ముడి పక్కన కూర్చోండి. అన్యాయం సుమా గారు, అన్యాయం అది. సారీ, మీరైతే మీ నాన్నగారి పక్కనే కూర్చున్నారు. మరి ఏ రుచి? తీపి, షడ్రుచుల్లో పులుపు, ఏ రుచి? చేదు, ఉప్పు. అన్ని రుచుల్లో మంచి బ్యాలెన్స్ లో ఉంటే చక్కటిగా అలా. అది ఉగాది పచ్చడి అవుద్ది. ఎస్, అండ్ లైఫ్ కూడా అలాగే ఉండాలి. లైఫ్ కూడా అలాగే ఉగాది పచ్చడిలా ఉండాలి. ఎస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ శోభిత గారు, ఉగాది పచ్చడి ఎలా చేస్తారని అడగకూడదు అలా. లేదు అంటే నేను ఇవాళ ఏం అడుగుదాం అనుకుంటున్నానంటే, ఇవాళ బై ఎనీ ఛాన్స్ నాగచైతన్య గారు మీకోసం ఏమైనా స్పెషల్ వంటకం చేసి ఇచ్చారా, లేదా మీరేమైనా స్పెషల్ ప్రిపరేషన్ చేసి ఇచ్చారా? పొద్దున్న ఉగాది పచ్చడి చేశాను. చెప్పానా? నాకు తెలుసు ఆవిడ ఉగాది పచ్చడి అనగానే ఫేస్ వెలిగిపోయింది ఆవిడది. సో ఉగాది పచ్చడి ఇవాళ Yes. ఏం వండారు అంటే ఉగాది పచ్చడి వండాను అన్నారు. వండలేదు, అది చేశాను. అందులో తయారు చేశారు. అది తయారు చేశారు. Okay. కరెక్ట్. మనం ఒక్కసారి ఇటు రైట్ సైడ్కి వెళ్దాము. Yeah. ఇటు సార్ చెప్పండి సార్, మీరు ఉగాది రోజైనా సరే మీ డైట్ని పక్కన పెట్టి ఇంత అన్నం తిన్నారా లేదా అని మాకు కొంచెం తెలుసుకోవాలనుంది. మీరు చాలా సంవత్సరాల నుంచి అంటే పండగ రోజు కూడా చీట్ డే అని అడుగుతున్నారా మీరు? ఇవాళ ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ తిన్నాను. ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ తిన్నారు. ఓకే, అయితే స్పెషల్ సార్ చెప్పినట్టు ఇది చాలా ఈరోజు- special. ఈరోజు చాలా స్పెషల్. చాలా. అమల గారు, మేము నాగార్జున గారి దగ్గర నుంచి చాలా టిప్స్ తెలుసుకున్నాం వారి గురించి, కానీ వారికి సంబంధించినటువంటి ఒక టిప్ మీరు మాకు చెప్పాలి అంటే వాట్ ఇస్ ద సీక్రెట్? I have no idea, but you're looking very beautiful.